ఇవాళ 11 స్థానాలు పడిపోయారు. అంటే కేవలం మీ సొంత తప్పిదాలే అంటారు. ఆ రోజు పవన్ కళ్యాణ్తో కలుద్దామా అని అనుకున్నాను. పవన్ కళ్యాణ్తో కలవాలన్నది ప్లానింగ్ ఉంది. 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి ఒక హేళన చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. జగన్ గారు ఏమన్నారంటే 2,74,000 కోట్లు ఏటుగా ఉన్నారు కదా సార్. అవునా, అవి ఏటు అంటే అది ఎక్యూజ్ 2 కింద ఆ రోజు ఉన్నటువంటి కేసులో పార్టీలో కూడా ఏటునే కదా సార్ ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెల్లె ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఆమెకి ఏమంటారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మొన్నే పెళ్లి చేసింది, చేసింది. అక్కడ ఎక్కడైనా కొడుకుల తాలూకు తండ్రి బాగా కనిపించాడా? చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు సార్, ప్రజలే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేము ఎలా ఇస్తామన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. మాకు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. వాలంటీర్స్ డెఫినెట్లీ చూసుకెళ్తారంటే అది ఎవరినైతే నమ్మామో, ఎవరినైతే మేము వేసామో అదే వాలంటీర్లు బూతులు మాట్లాడి అవి ఎవరు చేసినా తప్పేనండి. అమరావతి ముఖ్యం, అమరావతికే ఇప్పుడు ఒక 15,000 కోట్లు ఖర్చు పెట్టేసి డెవలప్ చేసేయాలి. 50,000 కోట్లు అంటే రాష్ట్రానికి క్యాపిటల్ అవసరం లేదని సార్. వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. అంటే మేము అసలు చాలా తీసి పారితే ఎన్నాళ్ళు వాగింది ఒక 6 నెలలు. ఇప్పుడు మీలాంటి గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా అదే భ్రమలోనే ఉన్నారా సార్? మేమైతే అలా లేము. ఇప్పుడు రోజా గారు, లేకపోతే కొడాల నాని గారు, లేకపోతే వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, అనిల్ యాదవ్ గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ 5-6 చేసిన కీడే ఎక్కువ అంటారు. రాజకీయాల్లో ఒక మాట అయితే చెప్పగలుగుతాం, అది ప్రజలకు తీసుకెళ్లే కార్యకర్తలు బాధ్యత తీసుకోలేకపోయింది. ఇప్పుడు క్వాలిటీ మందని ఫోకస్ చేస్తూ అందులో విషయం కలిపిన ఇప్పుడు బ్రహ్మాండంగా తాగే పరిస్థితి. సో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే అందరిలోనూ ఒకటే భయం ఉంది, నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారా అనే ఒక భయం నెలకొంది. రీసెంట్గా మనం చూసాం సార్, అంటే వరుసగా అరెస్టులు అవుతూ ఉన్నారు. స్టార్టింగ్ నందిగాం సురేష్ గారి దగ్గర నుండి నేటి పోసాని కృష్ణమురళి గారి వరకు ప్రతి ఒక్కరు జైలుకు వెళ్ళి వస్తున్నారు. సో ఈ భయం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉందా? భయం అనేది రియల్గా చెప్తున్నానండి. చాలామంది మీరు మామూలు అడుగుతుంటే జనరల్గా భయం ఉందంటే భయం లేదు అని అంటారు. అవును. బట్ నేను మనస్ఫూర్తిగా నాభిలోంచి వస్తున్నటువంటి మాట కానీ నిజం కానీ వైసీపీ తాలూకు నైజం కానీ ఒకటే, భయం కన్నా మాకు అభయం ఉందండి. అభయం అనేది వెనకాతల జంకని లీడర్షిప్, మొండితనంతో ఉన్నటువంటి ధైర్యంతో కూడుకున్నటువంటి నాయకత్వం, ఎవరికి తల వంచినటువంటి పటిష్టమైనటువంటి వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి అదే మాకు అపారమైన శక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్నా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తాలూకు కుటుంబం అయినప్పటికీ ఆయన ఒంటి చేతితోటే అధికారంలోకి తీసుకొచ్చాడు 2019లో. ఢిల్లీలో ఆ రోజుల్లో, ఈ రోజంటే కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంగా ఉండొచ్చు కాక, బట్ ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించి యావత్తు త్రూఅవుట్ దేశంలో ఎదుర్కొన్న నిలబడ్డ ఏకైక మొనగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఈరోజు ఆ స్థానంలో నిలబడగలిగారు. లేకపోతే 2019లో ఆయన మీద పెట్టినటువంటి కేసులు కానీ, ఆధారరహితమైనటువంటి కేసులన్నీ కూడా ఈరోజు కూడా కోర్టులో నిగ్గు తేలకుండా ఉన్నాయి అంటే రీజన్ ఏంటనుకుంటున్నారు? నిలబడవు అవి. అలాని కొట్టేస్తే ప్రమాదం. అందుకని అలా నడుస్తున్నా కానీ ఒక్క ఏ ఆస్పెక్ట్లోనైనా సరే ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరైనా అరెస్ట్ చేయగలిగారా? చేయలేరు. కేసులు బనాయిస్తారు. అలాగే ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నిలబడ్డ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అంచేత మాకెందుకు భయం? మాకు భయం లేదు. ఇప్పుడు కొంతమందిని టార్గెట్ పెట్టుకున్నారు. కొంతమంది పాపులారిటీ కోసం ఏదైనా మాట అనొచ్చు. బట్ ఆ రోజు వాళ్ళ వెనకున్నటువంటి తప్పులు, తెలుగుదేశం నాయకుల్ని చేసినటువంటి తప్పులు ఎత్తి చూపారు ధైర్యంగా. వాళ్ళ మీద ఈరోజు నందిగామ రమేష్పై అవ్వచ్చు, నందిగామ సురేష్పై అవ్వచ్చు, పోసాని కృష్ణమోహన్పై అవ్వచ్చు, లేదు వంశీపై అవ్వచ్చు, ఇలా కేసులు బనాయించిన
మేము ఎవ్వరం జంకేది లేదండి. అది ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఎక్కడో కడపలో ఒకడు సోషల్ మీడియాని తీసుకొచ్చి మా చూడాలని కేసు పెట్టారు. 3 నెలలు 90 రోజులు ఉన్నాడు. ఆ బెయిల్ మేము పెట్టాం. ఇట్లా ఏంటంటే ఒక్కొక్కరు అక్కడ కేసులు పెడుతుంటారు తప్ప ఎన్ని కేసులు పెట్టినా ఎవడి మీద ఎలాంటి తప్పుడు కేసు బనాయించినా కేసు ఎవరున్నా మా బాసు మా వెనకాల ఉన్నాడనే రీజన్ ఉండడం వల్ల అలాంటివి ఎన్నాలో నిలబడవు. ఇంకా మీకు ఒకటే లెక్కండి, వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కానీ గ్రామస్థాయి నుంచి ఈరోజు రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీ వరకు ఉన్నటువంటి అసలైనటువంటి కరుడు కట్టినటువంటి నాయకత్వమే ఈరోజు ఉంది. ఆ మాత్రం భయపడే వాళ్ళు కానీ ఆ మాత్రం జంకే వాళ్ళు కానీ ఆడ మీద మా దగ్గర మా ఉత్తరాంధ్రాలు గోపీలు అంటారు, గోడ మీద పిల్లి, అటు ఇటు ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే గతంలో వెళ్ళిపోయారు ఆ రోజు. అంచేత ఈరోజు కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బంతిలాట వాళ్ళు. వీళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి బనాయించి గట్టిగా కొడితే అంతకన్నా డబల్ వీళ్ళు పై స్థాయికి రేపు 2029 కల్లా మళ్ళీ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు, ఎగురుతారు కూడా. ఇది వాస్తవం. సార్ గతంలో ఆల్రెడీ లోకేష్ గారు ఈ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు ఎవరైతే టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో, ప్రభుత్వానికి లేకపోతే రాజ్యాంగం కాకుండా వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయని చెప్పారు. మొన్న అసెంబ్లీలో కూడా ఇదే చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పి. ఇప్పుడు గతంలో ఈరోజు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, వీళ్ళు అంశమే తీసుకుంటే గతంలో వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడిన వాళ్ళకి, మరి వాళ్ళని ఇంకా మీరు స్టిల్ సమర్థిస్తారా ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి విషయం? మేము కొన్ని సైద్ధాంతికంగా కొన్ని విషయాలు మేము జనరల్గా ఎప్పుడైనా సరే మా రాజకీయ నేపథ్యం చూస్తుంటారు. 30 ఏళ్ళు రాజకీయ నేపథ్యం నాది. 30 ఏళ్ళు, 95 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఫ్రాంక్గా చెప్తున్నాం సార్, సైద్ధాంతికంగా పోరాటం చేస్తుంటాయి ఎప్పుడు కూడా. వ్యక్తిగతమైనటువంటి దోషంలో చెయ్యం ఎప్పుడు. మా చూడండి ఎన్ని ఇదో ఒక విషయం ఇలాగా కొంతమందికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్కరు ఏంటంటే ఇండివిజువల్గా క్రిటిసైజ్ చేస్తుంటారు. మేము సైద్ధాంతిక క్రిటిసైజ్ చేస్తాం. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకి లోకేష్ అనేటువంటి వాడు మేము రెడ్ బుక్లో నోట్ చేస్తున్న పేర్లంటే అధికారం మీరు అనుకుంటున్నారేమో. తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ముగ్గురు కలిస్తే అధికారంలోకి వచ్చారని అనుకుంటే చాలా తప్పండి. ముగ్గురు కలిస్తే అధికారంలో రాలేదు. మేము తీసుకున్నట్టు నిర్ణయాల వల్ల, కార్యకర్తల విషయంలో కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని తప్పిదాలు దొర్లాయి కాబట్టి మా క్యాడర్ ఎవరు కూడా మళ్ళీ అధికారంలో రావాలని కాంక్షతో పని చేయలేదు కాబట్టి మా వాటం మేమే కారణం కాబట్టి మా వల్లే కారణం అయింది కాబట్టి గెలుపు అనేది ప్రత్యర్థులు గెలుపులుగా వచ్చారు తప్ప వాళ్ళ మీద నమ్మకం ముగ్గురు కూటమి వల్ల కాదు. కొన్ని తప్పిదాల వల్ల అలాగా కొన్ని తీసుకున్న నిర్ణయాలు కార్యకర్తలకు రుచించలేదు. ఏమంటే అంత భయంకరమైన నిర్ణయాలు ఏంటి అసలు? వై నాట్ 175 అనే ఒక్క బిగ్గెస్ట్ స్టేట్మెంట్ నుండి ఇవాళ 11 స్థానాలు పడిపోయారు. అంటే కేవలం మీ సొంత తప్పిదాలే అంటారు. ఏంటి అసలు? అంతే కొన్ని తప్పిదాలు. అవి ఏంటి తప్పిదాలు అంటే తప్పిదాలు కాదు, తీసుకుంటే నిర్ణయాలు కార్యకర్తలకు రుచించలేదు. తప్పిదం కాదు. ఏమంటారు అంటే ప్రధానంగా ఏమేమంటారు అంటే ఎప్పుడు కూడానండి వ్యవస్థలో మార్పులు కాలక్రమేణా గ్రాడ్యువల్గా మార్పు జరగాల. ఒకేసారి మార్పు రావడం, ఒకేసారి మార్పు తీసుకొచ్చేద్దాం అనుకుంటే అది ఎంత స్పీడ్ యుగం, ఎంత సోషల్ మీడియా యుగం వచ్చినా ఒక 90 మందికి న్యాయం చేస్తే 90 మంది న్యాయం జరిగినటువంటి వాళ్ళు మాట్లాడరు. 10 మందికి అన్యాయం జరిగితే 10 మంది మాత్రం రోడ్డు ఎక్కుతారు. సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ అలా మారిపోయింది. కానీ 90 మందికి జస్టిస్ జరిగింది కదా. అంటే ఉదాహరణ ఒకటే, మేము ప్రభుత్వ విప్పుగా ఉన్నాం. మాకు 22 మందిని నేను టీటీడీకి ఓన్లీ శుక్రవారం, శనివారం, ఆదివారం తప్పించి మిగిలిన రోజులు 22 మందిని పంపించేవాడిని. బట్ 22 మందిని పంపిస్తాను, మాకెందుకు పంపించారని ఇద్దరు ముగ్గురు చేయలేకపోతే 22 మంది వెళ్ళినటువంటి వాళ్ళు మాకు ఓట్లు వేసారో లేదో తెలియదు. కానీ ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు వీలేదు కాదు కదా. ఆ 22 మంది అనేది ఆలే చేస్తారులే అని చెప్పేసి వీళ్ళు యాంటీ చేశారు. ఈ రోజు బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా
మనకి ఏముంది కార్యకర్తల ద్వారా ఎందుకు డైరెక్ట్గా నిష్పక్షపాతంగా 2,74,000 కోట్లు ఓన్లీ వెల్ఫేర్ సంక్షేమ రంగానికి ఖర్చు పెట్టి పారదర్శకంగా ఇచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నారంటే 2,74,000 కోట్లు ఇచ్చినప్పుడు ఎంతమంది లబ్ధిదారులు 1,500,000 మంది లబ్ధిదారులకి నేరుగా అలా అకౌంట్కి వెళ్ళినప్పుడు సింగిల్ ఎన్పి కరప్షన్ లేకుండా 1 ఎన్పి తప్పు లేకుండా వెళ్ళినప్పుడు మనకు వాళ్ళందరూ ఓట్లు వేస్తారని ఆయన భ్రమించారు. ఆయన భ్రమించి ఆయన ప్రేమించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆయన భ్రమించడం వల్ల ప్రేమించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా శ్రమించిన మాకు ఏంటంటే మాకు గుర్తింపు లేదనేది నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఇప్పుడు మీలాంటి గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా అదే భ్రమలోనే ఉన్నారా సార్? మేము ఆల్రెడీ డబ్బులు పనిచేసాము, మేము ఆబ్వియస్లీ మళ్ళీ గెలిచేస్తాం. కాదు అదే భ్రమలో లేము, మేమైతే అలా లేము. ఇదేంటి ఇంత వెల్ఫేర్కి 2,74,000 కోట్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఖర్చు పెట్టలేదు, మనమే ఖర్చు పెట్టాం. సార్కి అంత నమ్మకం అంటే మేము డైలమాలో ఉండిపోయాం. డైలమా ఏంటి, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఏది ఫెయిల్ అవ్వలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్తో కలుద్దామా అని అనుకున్నాం, ఆయనే వద్దన్నారు 2019లో. వద్దు, పవన్ కళ్యాణ్తో కలవాలన్నది ప్లానింగ్ ఉంది. అప్పుడు అనుకున్నారు, ఒకరిద్దరు పెద్దలు సజెస్ట్ చేశారు, వద్దు మనం గెలుస్తాం అన్నాం. నిజంగా గెలిచాం. ఆ రోజు ఒంటరిగానే ఆయన రిజైన్ ఇచ్చినప్పుడు మేము రిజైన్ ఇస్తాం అన్నాం ఎమ్మెల్యేలకు ఉండి. మీరు ఎవరు రిజైన్ వద్దు, నేను అమ్మాయి రిజైన్ ఇస్తాం, మేము గెలిచి వస్తాం అన్నారు. గెలిచి వచ్చింది అంతా 5 లక్షల ఓట్లు పైబడి ఆ రోజు ఆయన గెలిచారు. అంటే టీడీపీలో ఉన్నటువంటి ఓట్లన్నీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ కలిపి ఓట్లు ఎన్ని వచ్చాయి, అంతకన్నా 10% ఓట్లు అధికంగా వచ్చాయి. అంటే అక్కడ కూడా విజయం సాధించారు. ఆ రోజు ఆయన నమ్మి వచ్చినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వద్దు అని వారించారు. లేదు మేము వచ్చేస్తామని ఆయన వెనక నడిచి రాజీనామా చేశారు. మళ్ళీ ఆయనకి బై ఎలక్షన్ పెడితే గెలుస్తాం గ్యారెంటీగా అని అనుకున్నాం, గెలిచాం. ఆ రోజు 2014 ఎలక్షన్కి ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఎవరినైనా మనం కలుపుకుంటే బాగున్నాయేమో కూటమికి వెళ్దాం అంటే, లేదు మనం ప్రతిపక్షంలోనే కూర్చుందాం కానీ అబద్ధాల హామీ అనేది మనం చెయ్యొద్దు. ఆ రోజు రుణమాఫీ చెప్పమన్నాను, రుణమాఫీ నేను చెప్పను అన్నారు. రుణమాఫీ అనేది నేను చెప్పను అన్నారు. 2014 ప్రతిపక్షంగా 64 సీట్లతో ప్రతిపక్ష పాత్ర పోషించాం. 2019లో ఒక హామీ ఏమనంటే నేను నవరత్నాలు పెడుతున్నాను, నవరత్నాలే నాకు, రుణమాఫీ చెప్పను అని అన్నారు. మరి 2019లో వచ్చాం. మొన్న ఈ వద్దు, నవరత్నాలు వద్దు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకెందుకు, మనకేంటంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టాం, వాలంటీర్లో మనకు ఓట్లు ఇచ్చే బాధ్యత ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ పార్టీ వర్కర్స్ వాలంటీర్స్ డెఫినెట్గా చూసుకెళ్తారంటే అది ఎవరినైతే నమ్మామో, ఎవరినైతే మేము వేసామో అదే వాలంటీర్లు ఎవరు వర్క్ చేయలేదు సార్. అంటే కీలక లాస్ట్ ఎన్నికల్లో వాలంటీర్లు అందరూ కూడా వైసీపీకి చాలా కష్టపడ్డారు కదా. ఎందుకు వాళ్ళు ఎందుకు రివర్స్? వాళ్ళకి ఏంటంటే మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని ఎప్పుడైతే చంద్రబాబు అన్నాడు, మేము ఇప్పుడు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు మాత్రం 80% తీసేస్తాం అన్నారు. ఏమో రేపు కానీ అది కానీ వచ్చేస్తుందని భ్రమతో 20% పనిచేసి ఉండొచ్చు కానీ 80% పనిచేయలేదు. వాళ్ళు వాలంటీర్లే చేస్తానన్నారు కదా, మనం ఎందుకని కార్యకర్తలు పనిచేయలేదు. అల్టిమేట్గా ఏ కార్యకర్త మెయిన్ ఏ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థను ఒకేసారి మార్పు చేద్దామంటే అది జరిగేది కాదు. ఎందుకంటే మనం ఉన్నామండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం. మీ పేరు రామ్ గారు, మనం అనుకుందాం మనకి ఎప్పుడు కూడా మార్నింగ్ టిఫిన్ అనో, మధ్యాహ్నం ఏమో వైట్ రైస్ అనో, నైట్ పుల్కానో అలవాటు పడతాం సౌత్ ఇండియాలో. సడన్గా వెళ్ళి నార్త్ ఇండియాలో అక్కడికి వెళ్ళి ఈ ఫుడ్ మానేసి ఆ ఫుడ్ తినమంటే తినలేము. అంటే గ్రాడ్యువల్గా చేయాలి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అతిపెద్ద అభియోగం ఉన్నది. చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసిన వాళ్ళు చెప్పింది అసలు ఎమ్మెల్యేలు అసలు అపాయింట్మెంటే ఉండదు, ఎప్పుడే కానీ కలిసింది లేదు, ఎంపీలకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకు అసలు దగ్గర కూడా రానివ్వలేదు. అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంటే ఇప్పుడు మేము అందరం కాంగ్రెస్ ప్రొడక్ట్ అండి. రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు బిట్వీన్ 2 to 4 అవకాశం ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఆయన ఈ స్కీమ్స్ మీద కాన్సన్ట్రేషను,
ఈ ఐపాక్ టీం వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఇది బ్రాండ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వ్యాపారం వేరు రాజకీయం వేరు. రాజకీయం వేరు. వ్యాపారం వేరు రాజకీయం వేరు. ఏదైనా ఒక బ్రాండ్ రైమాండ్ వాచ్ ఇలా తీసుకోవాలి, లేదంటే గోల్డెన్ వాచ్ తీసుకోవాలి, లేదా రైమాండ్ షర్ట్ చాలా పాపులారిటీ అని ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దానికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. బట్ మనం చేస్తున్నటువంటి పనితీరే మనకి బ్రాండ్ ఇమేజ్. ఎక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరో తెలియలేనప్పుడు ఈ ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఐడియా ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇవి సలహాదారులుగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐపాక్ టీం లాంటివి, వీళ్ళు మనం తెలియలేనప్పుడు వాళ్ళ పండుతుంది, వాళ్ళ ఐడియాస్ పనిచేస్తాయి. తెలిసిన తర్వాత వాళ్ళే ఐపాక్ టీం ఉండి ఆ స్ట్రాటజీ ఉపయోగించే స్ట్రాటజిస్టులు కదా అని అంటే తెలిసిపోయాక మనం అధికారంలోకి వచ్చాక మన పనితీరా మన కొలమానం అంతే కదా, మన వ్యక్తిత్వమే మన అభిమానం. ఈ కొలమానం అభిమానం కలిపి డెఫినెట్గా అధికారం వస్తుంది. అది మళ్ళీ వాళ్ళు వచ్చి రకరకాలుగా చెప్పేవారు. వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు చెప్పినవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయడం కోసం తిరగడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ మేము క్యాచ్ చేయడంలో అక్కడ మిస్ అయింది, కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అధికారం డ్రాప్ అయింది అంతే తప్ప. ఈవెన్ జగన్ గారిని కూడా ప్రజలకు దూరం చేశారు. అసలు మామూలు పాదయాత్ర అప్పుడు జగన్ గారు ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని హక్ చేసుకొని ఇప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేసిన వ్యక్తి సడన్ గా ముఖ్యమంత్రి కరోనా వల్ల 2 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయండి. కరోనా మూమెంట్ లో కూడా ఏ స్కీమ్స్ ఆపలేదండి ఆయన. ఒకటి మిగిలిన కరోనా టైంలో ఎప్పుడా దూరం అయ్యారా, తరుడి నుంచి ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు బాగా అప్పటి నుంచి ఉన్నది. తరుడి డే 1 నుంచి ఈ ఇంక బటన్ నొక్కే కార్యక్రమం వల్ల డెఫినెట్గా మనం పైకి వస్తాము అని అనుకున్నారు. అంటే ఆ న్యాయమే చేశారు. వెల్ఫేర్స్ ఇప్పుడు చూసారని నాడు నేడు కార్యక్రమంలో ఎన్ని స్కూల్స్ బాగా చేశారు. ఒక మాట అనుకుందాం, నాడు నేడు ద్వారా కానీ మీకు ఎడ్యుకేషన్లో ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం 6th క్లాస్ నుంచి పోటీ ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే ఎవరు ఎనేబుల్ టు సర్వ్ ఇన్ సొసైటీ, ఎవరు కూడా మనం రీచ్ అవ్వలేనటువంటి సిచ్యువేషను. అలాంటిది ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన అవన్నీ ఆశించినంత ఫలితాలు లేకపోవడం. అయినప్పటికీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, నెక్కచ్చిగా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టే ఎంత 40% ఓట్ బ్యాంక్ ఇంకా పడ్డది. ఇప్పుడు డెఫినెట్గా మిగిలింది ఓవర్కమ్ అవుతాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ 8 మాసాల్లో వాళ్ళు అనుకున్నటువంటి సూపర్ 6 ఒకటంటే ఒకటి చేయలేదు. మరి పెన్షన్ చేశారని మీరు అడగొచ్చు రామ్ గారు. పెన్షన్ సూపర్ 6లో లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2000 అన్నారని ఆయన 2000 లాస్ట్ ఎలక్షన్ ముందనగా 1 నెల ఉందనగా చెప్పాడు. కానీ మళ్ళీ 2000 నుంచి 3000 చేస్తానన్నారు. అనుకున్న ప్రకారం 3000 చేశారు. ఈరోజు ఆ 3000 మీద ఆయన 4000 అన్నాడని అది ఎవరు తీయలేరు. ఆ స్కీమ్ పెట్టిందే రాజశేఖర రెడ్డి. అక్కడి నుంచి ఈయన రాజశేఖర రెడ్డి 200 ఇస్తే ఈయన 2000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2000 ఇచ్చి 3000 చేశారు. 3000 నుంచి ఈయన 4000 చేశాడు ఆ స్కీము. అందులో కూడా మొన్న అయితే సుమారు 3,98,000 పెన్షన్స్ అర్హులైనటువంటి వాళ్ళు పీకిస్తారు స్టేట్లో. అంచేత అవన్నీ కూడా మాకు వాళ్ళ ఫెయిల్యూరే మాకు రేపు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి, మీలాంటి వాళ్ళు పాలసీ పరంగా పార్టీలో ఎంత గట్టిగా మాట్లాడినా బట్ కొందరు ఈ బూతులు మాట్లాడడం అవి ఎవరు చేసినా తప్పేనండి. అది చేయడం వల్ల అది హైలైట్ అయ్యాయి. మీ పాలసీస్ అన్ని డౌన్ అయిపోయాయి. ఇది ఒప్పుకుంటారా దాన్ని? 100%. కొంతమంది ఏంటంటే అది నాయకుడు మెప్పు కోసం కొంతమంది చెప్పుకుంటారు, కానీ నాయకుడు ఏం మెచ్చుకోరు. అదే మళ్ళీ తర్వాత చెప్పినా కట్టెను వెనకాల చెప్పినా అది పబ్లిక్ తెలియదు కదా. ఒక్కొక్కరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ వాళ్ళు ఎంత ఎల్లో మీడియా ఎంత బ్యాడ్ ప్రాపగండా చేసిందంటే జగన్మోహన్ రెడ్డిది పాస్బుక్ మీద ఫోటో అని. ఇప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు చంద్రన్న బీమా ఉంది. చంద్రన్న బీమాలో మరి చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదా అనుకుందాం. బట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వాళ్ళు గ్రౌండ్లోకి తీసుకెళ్ళగలిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, అది చాలా మంచి యాక్టు. ఆ రోజు నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేనే మాట్లాడాను అసెంబ్లీలో. దాన్ని సమర్థిస్తూ పయ్యావుల కేసు కూడా ఆ రోజు మాట్లాడాడు. ఒకటి రీజన్ ఏంటంటే ఆయన ఫోటో వేసుకోవడం తప్పైంది. అది జగన్ రాళ్ళ మీద ఎవరు తప్పుడు సలహా ఇవన్నీ కూడా
ఐపాక్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారికి తెలియదంటారా కనీసం ఆ ఫోటోలు ఇలా వేస్తే అంటే జనాలు యాక్ట్ ఎప్పుడైతే మంచిదో ప్రజలకు అర్థం అవుతుంది మంచిదే కదా అనుకున్నారు. ఐపాక్ టీం అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని తప్పుడు సలహాలు కూడా మాకు ఈ చేదు అనుభవం వచ్చింది. ఇప్పుడు రోజా గారు, లేకపోతే కొడాలి నాని గారు, లేకపోతే వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, అనిల్ యాదవ్ గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ 5-6 చేసిన కీడే ఎక్కువ అంటారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలే వైఎస్ఆర్సీపీ పార్టీకి శాపాలుగా మారాయంటారు. అంటే సార్, రాజకీయాల్లో ఒక మాట అయితే చెప్పగలను రామ్, రాజకీయాల్లో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, దుర్మార్గుడు ఉంటాడు, మూర్ఖుడు ఉంటాడు, తెలివైనోడు ఉంటాడు, తెలివి తక్కువడు ఉంటాడు. అల్టిమేట్గా నాయకుడు మంచి చేస్తున్నారు లేదో చూడాలి ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో నాయకుడిదా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నాయకుడే మూలం. నాయకుడే ఓటేసేది కూడా జగన్ గారిని చూసి ఓటేస్తారు, లేకపోతే చంద్రబాబు గారిని చూసి నాయకుడే మూలం. నాయకుడే మూలం, నాయకుడే మాకు బలం. కానీ కొంతమంది కొంచెం కొన్ని విషయాల్లో బరస్ట్ అవ్వడం వల్ల అది మాకు, మా పార్టీకి, మా నాయకుడికి నష్టం అయితే జరిగింది. నష్టం అయితే జరిగింది. దానిలో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది ఏంటంటే అది నిజంగా రియాలిటీ మనం తెలుసుకోగలిగితే ఆ రోజు పోసాని కృష్ణమోహన్ మీద చాలా ఇదిగా మాట్లాడారు వాళ్ళను. ఎందుకు రోజా మీద అయితే రింగులు రాని అని చెప్పి అయ్యన పాత్రుడు మా ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఇంకా చాలా దారుణంగా మాట్లాడాడు. అవన్నీ మేము ప్రజలోకి అధికారంలో ఉంటుండగా ప్రజల్లోకి అది అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినటువంటి ఇవన్నీ తీసుకెళ్ళి జగన్ని ఏమి ఏకపేకితో ఇవన్నీ కూడా మాట్లాడాడు అయ్యన పాత్రుడు. మరి అవన్నీ మేము చెప్పుకోగలిగామా? వీళ్ళేంటంటే మీరన్నట్టు ఆ 4-5 సోకాళ్ళు 5-6 చెప్పినటువంటి మాటలనే గ్రౌండ్లోకి తీసుకెళ్ళగలిగారు HYA. అప్పుడు 36,000 బాలికలు మిస్ అయ్యారు, వాలంటీర్లు పట్టుకొని చేయాలని పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడాడు. ఏది ఒక్క మిస్ అయింది, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మిస్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు మిస్ అయిపోయారు పలానని చెప్పగలిగాడే. వైఎస్ఆర్సీపీ నుండి అనేక మంది కీలకమైన నేతలే వెళ్ళిపోతున్నారు కదా సార్. ఇప్పుడు అసలు అసలు అది మామూలుగా ఎవరు ఊహించింది విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం? అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఆయనే వెళ్ళిపోయారు సార్. బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఇంత కీలకమైన నేతలు వెళ్ళిపోతున్నారు. కీలకమైన నేతలు విజయసాయి రెడ్డి పబ్లిక్ నుంచి ఎప్పుడైనా వచ్చారేటండి, గెలిచారేటండి? కీలకమైన నేత ఆయనకేమో ఆయన ఒక ఆడిటరు, వాళ్ళకి సలహాదారుగా ఉండేవారు. ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పనిచేశారు కాబట్టి ఆయనతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి మీరు ఆయన అంత గౌరవం అంత ఉన్నతమైన స్థానం ఆయన 2 సార్లు రాజ్యసభ ఇచ్చే అవకాశం కలిగించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కీలకమైన నేతగా భావించుకుంటున్నాం. A2గా ఉన్నారు కదా సార్. అవునా, అవి A2 అంటే అది ఎక్యూజ్ 2 కింద ఆ రోజు ఉన్నటువంటి కేసులో ఆయన ఆడిటర్ కాబట్టి అకౌంటెంట్ కూడా A2నే కదా సార్ ఆయన అని అనుకుంటారు. A2 అనేది ఇప్పుడు A2 అని కదండి, ఎక్కడున్నా సరే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో వే2 ఉండాలి. మార్గం రెండో మార్గంలో మంచి మార్గంలో వెళ్తున్నారనేది ఇది ఉండాలి. అందుకని ఆయనే క్లియర్ చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని. ఆయన వ్యక్తిగత కారణాలని చెప్పాడు. ఆయన గురించి చర్చించడం అనవసరం. కానీ ఆయనే కీలకమైన హోల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరెవరు కాదు. అంతా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన బ్రాండ్ మీద మేము అందరూ నడుస్తున్నాం. ఆయన నిర్ణయాలే పార్టీకి పనికొస్తాయి. ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే మళ్ళీ డెఫినెట్గా గవర్నమెంట్ అధికారులు వెళ్ళిపోతున్న నేతలందరూ అంటే పార్టీ మీద నమ్మకం లేదు, మళ్ళీ సహజం అండి, ఆలోచనలో వెళ్తున్నారు. ఇప్పుడు హరికృష్ణ గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు అబ్బాయి, ఆయనే బయటికి వెళ్ళిపోయారు. చెప్తున్నాను అంటే వెళ్ళిపోయిన నేతలు అంటే రాజకీయాలు ఒక్కొక్కరితో ఒక్కొక్క పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన సరళి అలా ఉంటుంది. మేము ఉన్నామండి, మాకు ఎన్నోసార్లు ఆఫర్లు వచ్చాయి తెలుగుదేశంకి రమ్మని. మేము రాజశేఖర రెడ్డితో ట్రావెల్ చేసాం, రాజశేఖర కుటుంబంతో నడుస్తున్నాం. ఒక ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు ఇస్తాం, మీరు రండి అని కూడా మొన్న ఫోర్స్ చేశారు. మొన్న చోడవరం మాడుగులు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం, మాకు లోకల్ కాపు కావాలి మీరు ఉండాలి అని అడిగారు. మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మా అభిప్రాయం, మా స్టాండ్ ఒకటే, చచ్చినా బ్రతికిన రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఉంటాం. అలాగేంటంటే ఒక్కొక్కరు అంత అది ఎవరు బాండింగ్ వాళ్ళది. అంచేత ఒకలో ఇద్దరు వెళ్ళినంత మాత్రం పార్టీకి ఏదో నష్టం జరుగుతుందని కాదు. జరగదా? నష్టం ఉండదు. ఇప్పుడు కొన్ని ఏరియాలో, ఇప్పుడు ఏలూరు ఏరియాలో కీలకమైన నేత ఉన్నారు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. మరి ఏలూరులో ఖాళీ అయినట్టే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ.
అలాగే ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళినారు, ఆయన వెళ్ళిపోయారు, అంటే ఒంగోలు కూడా ఖాళీ అయినట్టే కదా. అంటే అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇంక నాయకత్వం పెరగదేటండి. జగన్మోహన్ రెడ్డి మరొక 30 సంవత్సరాలు బ్రహ్మాండమైన నాయకత్వం చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. అందుకని అంతకన్నా ధీటైనటువంటి నాయకత్వం వస్తుంది డెఫినెట్. సార్ నలుగురు సమిష్టిగా కలిస్తేనే బలం సార్. ఒకరు పోయినంత మాత్రాన ఇంకొకరు ఎలాగా రెడీగా ఉంటారండి రావడానికి. అది దానివల్ల మనం వీక్ అయిపోతాం అనుకోవడం తప్పు. అయితే ఇలాంటివి ఫేస్ చేస్తేనే రియల్ పొలిటీషియన్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెల్లె ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి వెళ్ళిపోయింది. అలాంటి వల్లే మేము ఖాతరు చేయలేదు. ఇంక ఇదే సార్ ఇప్పుడు రాజకీయాల్లో జగన్ గారిని విమర్శలు చేసేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అనుకుంటే వీళ్ళు ముగ్గురు కంటే కూడా ఫాస్ట్ గా శర్మిల గారు రియాక్ట్ అవుతారు ప్రతి అంశం మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయడంలో దిట్ట. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలి. ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ ఇద్దరు అనుకుంటున్నారు, వాళ్ళకి ఎన్ని లేవు అనుకుంటున్నారు. చాలా లొక్కలొక్కలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, చాలా లొక్కలొక్కలు ఉన్నాయి. అదే చెప్తారు, మనం చెప్పడం కాదు, మీకు తెలుస్తాయి. ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది ఎలా వస్తాయో మీరే చూద్దరు కానీ. లేకపోతే ఈసరికి లోకేష్ శర్మిల గారు అసలు జగన్ గారు పేరెత్తంగానే అసలు ఒంటి కాలు కొంతమంది ఏదో అంటారు కదా సామెతల, వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. అంతే మేము అసలు చాలా తీసిపారేసి ఎన్నాళ్ళు వాగింది ఒక 6 నెలలు. మా సొంత పార్టీ పెట్టుకున్నారు ఇక్కడ, దుకాణం ఎత్తేసారు, మళ్ళీ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మొన్న ఏదో ఉద్ధరించేస్తా అన్నారు, ఒకటి రాలేదు, ఆవిడే గెల్లైపోయింది, దుకాణం ఎత్తేసారు. ఇప్పుడు కేవలం ఆవిడ స్వార్థం కోసం ఇప్పుడు మీకు అంతెందుకు ఈ మాట నేను చెప్పకూడదు. ఆవిడ స్వీయ జీవితంలోనూ ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ జీవితమే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న లోపాలే, ఇంట్లో జరుగుతున్న లోపాలే ఆవిడకి తెలియలేనట్టు నటిస్తున్నారు అంతే. ఎన్నో లోపాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాను. అందుకని ఒక స్టాండర్డ్ లేదు. లోపాలంటే అదే వాళ్ళు ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్నే ఆవిడ సరి చేసుకుంటే దృష్టి పెడితే బాగుంటుంది. అందులోనే 1-2 లోపాలు ఉన్నాయి. వైవాహిక చాలా బ్రహ్మాండంగా ఉంది, మొన్నే పెళ్లి చేసింది, కొడుకుది చేసింది. అక్కడ ఎక్కడైనా కొడుకుల తాలూకు తండ్రి బాగా కనిపించాడా చెప్పండి? సో కనబడలేదంటారా? కాదు, కనిపించారా, అలా అనిపించారా అంటే ఇవన్నీ వ్యక్తిగతమైన కారణాలు. కానీ రాజకీయాలకు జోడించి నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడ అంటే స్టేబుల్గా మైండ్ లేదనేదే నేను అంటాను. ఎందుకంటే కేవలం చెప్పుడు మాటలు వినేసి అలా అన్న మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా నేరం, చాలా ఘోరం. కేవలం డబ్బే కాంక్షిస్తే డబ్బు ఎవరు కావాలండి? డబ్బు ఒక మనిషికి బ్రతకడానికి ఒక మనిషి మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక 3 లక్షల నెలకు వచ్చి ఒక మంచి ఇల్లు ఉండి మంచి కారు ఉంటే చాలు. 8 ఎకరాలు ఉంటే ఇవన్నీ ఎందుకండి? అట్లా ఏంటంటే ఆవిడకి కావాల్సినంత ఆస్తి ఇచ్చాడు జగన్. ఇంకా ఏదో మించిపోయేలాగా డబ్బు ఉంటే అలాంటి వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో రాజకీయ తోవ అయితే ఉండదు. అంత ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ తోవ ఉండదు. బట్ ఎప్పటికైనా శర్మిల గారి వల్ల జగన్ గారికి మాకేం నష్టం లేదండి. నష్టమే కదా సార్. మీరు నష్టం లేదంటారు కానీ ఎలక్షన్ టైంలో అసలు కీలకమైన పట్టున్న కడప చేజారింది. ఆల్మోస్ట్ మెజార్టీ స్థానాలు టీడీపీ. సహజం, ఒక ఇంట్లో 3 పోటీ చేసినప్పుడు ఆవిడ ఓటు చీల్చినప్పుడు ఆటోమేటిక్గా అలా ఉంటుంది తప్ప కడప మరి ఎంపీ గెలుచుకున్నాం, ఎమ్మెల్యే గెలుచుకున్నాం అదేం లేదు. కూడా చివరి నిమిషంలో వీడియో రిలీజ్ చేయడం అది కూడా పాప ఆవిడ డిపెండెంట్గా ఉన్నారు, ఇండిపెండెంట్గా లేరు. ఆవిడేమో ఆవిడ ఇంట్లో డిపెండెంట్గా ఉన్నారు. డిపెండెంట్గా ఉండడం వల్ల ఆవిడ చెప్పినట్టు మాట్లాడక తప్పట్లేదు. ఆవిడ ఎంత కుమ్ములిపోతుందో అది. అంచేత తల్లి జగన్ గారిని చెప్పలేక ఇటు శర్మిల గారికి చెప్పలేక జగన్ గారికి చెప్పి జగన్ గారు చెప్పిన దానిలో జస్టిస్ ఉందని ఆవిడ ఉండిపోయింది. మరి ఇక్కడికన్నా కోడల దగ్గరికన్నా కూతురు దగ్గర అయితే కొంచెం ఇదాన్ని వెళ్ళి డిపెండెంట్గా ఉన్నప్పుడు కూతురు ఎలా చెప్తే అలా ఆడవలసిందే కదా, అలా మాట్లాడవలసిందే కదా. ఇప్పుడు శర్మిల గారు చేసే విమర్శలు ఎఫెక్ట్ అవ్వవా మీకు? మాకు 100% ఎఫెక్ట్ అవ్వు. బట్ అవే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు సోషల్ మీడియా. మరి వాళ్ళు హైలైట్ చేస్తారు. వీళ్ళకి ఏదో మసాలా జగన్మోహన్ రెడ్డిని ఏలెత్తి చూపడానికి ఏ కారణాలు లేక ఆ కారణం చూపిస్తున్నారు. అది జగన్ గారిని ఏమో అసలు అసెంబ్లీకి పోకపోతే రాజీనామా చేయని చెప్పేసి కూడా శర్మిల గారు చాలా మేము శాసన మండలిలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాం చూస్తున్నారు కదా. ఎక్కడికెక్కడ మేము కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధికారం హోదా ఎందుకు ఇవ్వమంటే మాకు ఇవ్వాల్సిన టైం కేటాయిస్తారు కాబట్టి
ఆ టైంలో హక్కుపూర్వకంగా మేము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం మాకంటూ ఉంటే మేము సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే ఆయన 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 ఉంటేనే హోదా. కానీ అక్కడ ఒక రాజ్యాంగబద్ధంగా కూడా ఇక 11 మంది ఉంటే 11 మంది శాసనసభ్యులకి 164 మంది శాసనసభ్యులు ఎంత టైం కేటాయిస్తే అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఎంత కేటాయిస్తారని ఆ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంను మేము క్లైమ్గా వాడుకొని మేము చెప్పడానికి బాగుంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాం. సార్ ఇంకొకటి అంటే జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అంటే రాదు అని చెప్పేసి కూడా మన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పేశారు. అసలు ఇక మీరు మర్చిపోండి అంశం అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు. బట్ స్టిల్ ఎందుకు జగన్ గారు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చెప్తున్నాం కదా, చెప్పాను కదా, టైం మాకు రైట్ టైం ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు ఇటు రఘురామ్ కృష్ణరాజు గారు కావచ్చు, అయ్యన్న పాత్ర గారు కావచ్చు, వీళ్ళు చెప్పారు నాకు బిజినెస్ టైం ఇస్తామన్నారని వేరు, అధికారంగా ఇచ్చేది వేరు. మీకు ఒక మాట అండి, 0 అవర్ అనేది ఉంటుంది అసెంబ్లీలో. ఎవరైనా కొత్త సభ్యులకి ఏదో మాట్లాడమంటారు, వాళ్ళు చెప్పింది ఏదో మాట్లాడేస్తారు, నోట్ చేసుకున్నా అంటారు, రికార్డ్ అవ్వదు. ఇదైతే రికార్డ్ అవుద్ది. ప్రతిపక్షం ఒకసారి ఇలిగెత్తి మాట్లాడితే అది రికార్డ్ అవుద్ది. నోట్ చేసుకున్నా అంటారు. కనీసం మంత్రి చెప్పక్కర్లేదు, ఏ మంత్రి అని చెప్పవచ్చు. ఏ మంత్రి లేకపోతే ఏ చీఫ్ విప్ అయినా మాట్లాడవచ్చు. నోట్ చేసుకున్నాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పవచ్చు. సో ప్రాధాన్యత అనేది ఉండదు మీకు. ఎందుకంటే ఎస్టిమేషన్ కమిటీ ఉంటుంది మాది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి, అసలు మ్యాండేటరీ అది. ఇప్పుడు ప్రతిపక్షం అంటే జనసేన ప్రతిపక్షం అంటావా? అనలేము. బీజేపీని అంటావా? మిత్రపక్షమే. తెలుగుదేశాన్ని అంటావా ప్రతిపక్షం అని? ముగ్గురిని కలిపి ఏమంటాం? మిత్రపక్షమే అంటారు. మిత్రపక్షం, అధికార పక్షం. అధికార పక్షం ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్. బట్ అంత శాతం 10% సీట్లు అనేది రాలేదన్నది కదా. 10% ఇట్లా రాలేనది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు సార్, ప్రజలే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేము ఎలా ఇస్తామన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలని అడగాలన్నా ప్రజాస్వామ్యబద్ధంగా లేనటువంటి నిర్ణయాలు ఏవైనా సరే ప్రశ్నించాలన్నా అధికార పక్షంలో ఉన్నటువంటి సభ్యుడు ఎవడో కూడా ప్రశ్నించడండి. మీకు ఒకటే లెక్కేసుకోండి. అధికార పక్షంలో ఉన్నటువంటి సభ్యుడు ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నించే వాడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో ఏ లోపాలున్నా లోపాలని ఎలుగెత్తి చెప్పి ఫలానా లోపం ఉందని ఏ అధికార పక్ష సభ్యుడు చెప్పడండి. లోపాలు ఏమున్నా సరే, లోపాలు ఉండొచ్చు, పాపాలు ఉండొచ్చు, ఇంకొకరి మీద కోపాలు ఉండొచ్చు. లోపాలు పాపాలు ఇవన్నీ కడగాలన్నా, లోపాలని ఎలుగెత్తి నోరెత్తి అడగాలన్నా ప్రతిపక్షానికే ఆ రైట్ ఉంటుంది. ప్రతిపక్షమే చెయ్యాలి. ఆ ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం, ప్రతిపక్షానికి ఇచ్చే హక్కు ఇవ్వకుండా మీ గుప్పుట్లో పెట్టుకొని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీకి ఇచ్చారంటే మరి అక్కడే ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేశారు. ఏది కూడా ఈరోజు చంద్రబాబు చేస్తున్నటువంటిది. చంద్రబాబు నాయుడు పరిపాలన 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు దించేసి. 99లో ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ 3 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం వేరు. ఇప్పుడు ఈయన కంట్రోల్లో లేడు. ఇప్పుడు ఈయన కంట్రోల్లో లేడు. ఈయన అనుకున్నట్టు నిర్ణయాలు సాగలేదు. ఎందుకని? అంతే, అక్కడ నిర్ణయాల కొడుకుని అర్జెంట్ సన్ స్ట్రోక్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్పినట్టు చేసుకోవాల్సిందే, ఈయనకు రుచిన పని తల ఆడించవలసిందే. అందుకని ఆ లోపాలు సరిచేయాలనుకుంటే మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే. అలా ఇప్పుడు ఎన్నో లోపాలు జరుగుతున్నాయి, ఎన్నో స్కీమ్స్ మా దగ్గర ఉన్నది. విశాఖపట్నం రోజుకు 300 లారీలు ఒక మా ఎంపీ సీఎం రమేష్ పేరు మీద వెళ్ళిపోతున్నాయి. అలాగే లారీలు, ఏ విజిలెన్స్ లేదు, ఏమీ లేదు. అలాగే రోజుకి 5 లక్షల, నెలకి 5 లక్షల టన్నులు సముద్రం కప్పడానికి రాళ్ళు కొండలో పిండి చేసేసి పట్టుకెళ్ళిపోతున్నారు. గ్రావెలు, ఇసుక ఇవన్నీ దూచి తినేస్తున్నారు. ఎవరు అడిగే ప్రశ్నే లేదు. వ్యవస్థలన్నీ గుప్పట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతుంది. తప్పుడుగా ఏదైనా ఉండి ఇప్పుడు ఇదే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు ఎలాగానో ఇంకోటైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితే మీ మీద నా మీద కేసు బనాయిస్తారు. అయితే బనాయించుకొని ఏంటంటే చెబుతున్నా. అందుకని డెమోక్రసీలో ఎప్పుడు కూడా, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం, ప్రధాన అధికార పక్షం రెండు కూడా ఉంటేనే, సమతూకంగా ఉంటేనే అందం, ఆనందం.
అంచేత మీకు తెలుసో తెలీదో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 దఫాలుగా ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ప్రతిపక్షం వాళ్ళకి ఎర్రబెల్లి దయాకరాకు అప్పుడు ఎక్కువ అందరికన్నా ఎర్రబెల్లి దయాకరాకు ఇచ్చారు, ఉమ్, ఎక్కువ పట్టుకెళ్ళి ఆరోగ్యశ్రీ ఉపయోగించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. తర్వాత దేవేంద్ర గౌడ్ ఉపయోగించుకున్నాడు, తర్వాత నేనే ఉపయోగించుకున్నాను ఎక్కువగా అప్పుడు. సో మొన్న జగన్ గారు ఇక 2.0 మళ్ళీ రీలోడెడ్ వర్షన్ మొన్న అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఎలా వెళ్తారు అగ్రెసివ్గా? అంటే ఇప్పుడు ఆల్రెడీ 151 నుండి 11కి వచ్చేసారు. 11 మంది ఎమ్మెల్యేలతోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇరు పార్టీల్లో కూడా మీరు ఇందాక చెప్పారు ఏది గొడవలు ఉన్నాయి ఇంటర్నల్గా అని చెప్పి. బట్ మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇదే మాట అన్నారు, గొడవలు ఉన్నా సరే మేము కలిసే ఉంటాం, 15 సంవత్సరాలు జగన్ గారిని అసలు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వమన్నారు. మరి మీకేంటి ఇది ధైర్యం? మీకు 15 సంవత్సరాలు అంటున్నారు, కేవలం మేము 15 నెలల్లోనే వితిన్ ఇక్కడి నుంచి 15 మంత్స్, 15 సంవత్సరాలు కాదు 15 నెలల్లోనే ప్రజల్లోనే రెవల్యూషన్ వస్తుంది చూసుకోండి. వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలు పాపాలు అంత ఎక్కువగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుట్రపూరితమైనటువంటి రాజకీయ కార్యక్రమాలు, తప్పుడు కేసులు బనాయించడాలు, ప్రజలను మోసం చేసి సూపర్ 6 అమలు చేస్తానని చెయ్యని విధానాలు, డెవలప్మెంట్ ఎక్కడ లేకుండా అమరావతి మీద దృష్టి కేంద్రీకరించి మిగిలిన ప్రాంతాలన్నీ విస్మరించడం, తెలుగుదేశం కూటమి నాయకులే వాళ్ళు అక్రమంగా సంపాదించే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా చాలా వాళ్ళ తాలూకా ఆలోచనలే వాళ్ళకి తిరిగి బాణాలుగా తిరిగి కొడతాయి. అంటే కేవలం యూ హ్యావ్ టు వెయిట్ ఓన్లీ 15 months. ఆఫ్టర్ 15 months డెఫినెట్లీ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది. అది ఎప్పుడు వచ్చినా ఇప్పుడే కాదు, ఇప్పుడు నుంచి అయినా సరే ఎన్నికలు వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ 2029లో మళ్ళీ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అవడం, ఎవరైతే ఇంత దుర్మార్గంగా అన్యాయంగా ఈరోజు అక్రమ కేసులు చేశారో న్యాయబద్ధంగా మేము మళ్ళీ ఆ చర్యలన్నీ కూడా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళపై చర్య తీసుకునే కార్యక్రమం చేస్తూ ఇప్పుడున్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ భాగస్వాములు చేస్తూ అడుగులు ముందుకు వేస్తాం. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం.